అక్కినేని అఖిల్ గారి 'లెనిన్' సినిమా రిలీజ్ అయ్యి 5 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది. మరి సినిమా విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. సో, ఈ 5 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ స్థాయిలో వసూళ్లు రాబట్టింది ఈ సినిమా? మరి 100,00,00,000 క్లబ్‌లో అఖిల్ గారు చేరతారా? లేదా? ఈ సినిమాకి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారున్నారు. సార్ ఎప్పటినుంచో కూడా అఖిల్ గారు ఒక హిట్ కోసం చూస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. చాలా మంది ఒక్క హిట్ అన్న కొట్టాలి, కొట్టాలని కోరుకున్నారు కూడా. సో, ఫైనల్‌గా 'లెనిన్‌తో' వచ్చేసినట్టే మనకు కనిపిస్తుంది. మరి 5 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ రేంజ్ వసూలు సాధించాయి? ఇంకా ఏ రేంజ్ వరకు వెళ్ళొచ్చు సార్? ఫస్ట్ నా తరపు నుంచి అందరూ తల్లిదండ్రులు హ్మ్. లెనిన్‌కి శుభాకాంక్షలు తెలపడం, లెనిన్‌ని అఖిల్‌కి అభినందనలు తెలపడం అనేది ఎన్టీఆర్ మొత్తం ఇండియా గూడా ఎన్టీఆర్ ఇండియాలో ఆయన హిట్ కొట్టాలని ఎన్ని దేవుళ్ళు మొక్కుంటారో తెలీదు గానీ, నేను తండ్రి, కొడుకు ఇద్దరు కళ్ళనీరు పెడుతుంటే ఎన్ని వందల స్టేటస్‌లు చూసానో నాకే తెలీదు. హ్మ్. అసలు ఎన్ని వందల స్టేటస్‌లు చూసాను. అంటే ఈ కలయిక కల నెరవేరింది. అసలు ఆ హిట్ కొట్టాడు. ఆ తండ్రి కష్టం, ఆ కొడుకు కష్టపడిన కష్టానికి ఫలితం దక్కింది. అఖిల్ ఈజ్ ఎ గుడ్ పర్సన్. అంటే కష్టపడే వ్యక్తి, కష్టపడే తత్వం, హిట్ కొట్టాలని ఒక ఆలోచన ఆయనకి 7 సినిమాలు, 6 సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. అవును సార్. ఆ బాధ, కసిని తండ్రి ఎంత ఎలాగైనా నా కొడుకు మంచి హిట్ కొట్టాలి అనే ఒక ప్రయత్నంలో సక్సెస్ అయినందుకు ఫస్ట్ నేను స్టేటస్లు చూస్తుంటే ఎక్కడ చూడు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకుల కలయిక అసలు స్టేటస్లు పెడుతూ ఉంటే అంటే కొన్ని లక్షల మందికి కాదు, కొన్ని కోట్ల మంది ఆయనకి అఖిల్కి హిట్ కావాలని కోరుకున్నారు. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఎంతో పూజలు చేశారు, ఎంతో మంది ప్రాణం పెట్టారు. నాట్ ఓన్లీ ఈజ్ అక్కినేని ఫ్యామిలీ, నాట్ ఓన్లీ అభిమానులు, అంటే ప్రతి ఒక్కరు ఈజ్ మై ఫ్యామిలీ. మా పిల్లలు, మా మిసెస్, నేను అంటే ఒకటి ఇండస్ట్రీకి ఇస్ అ గుడ్ హీరో. ఒక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇంకో హీరో వస్తున్నాడు. హీరో వచ్చాడు, కాకపోతే ఏంటంటే ఆయన యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది, డైలాగ్ వర్షన్ బాగుంది, మొత్తం అన్నీ బాగున్నాయి. 7-6 సినిమాల్లో సక్సెస్ రాలేదేంటి? అసలు అలాంటి వ్యక్తి ఎందుకు సక్సెస్ రాలేదు? అందగాడు, అక్కినేని అందగాడు, అన్నీ ఉన్నాయి, ఎందుకు సక్సెస్ రాలేదు అన్న ఆలోచన అందరికీ ఉంది, మదిలో ఉంది. ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకు హిట్ అవ్వట్లేదు? పోనీ ఆయనకి ఏమైనా దేనికైనా కలర్ తక్కువ ఉన్నాడా? లేకపోతే యాక్టింగ్ రాదా? డ్యాన్స్ రాదా? ఫైట్ రాదా? కష్టపడ్డా అన్న ఒక ఆలోచన అందరిని ఒక మదిలో పెట్టింది. అలాంటిది ఒక లెనిన్ అనే సినిమా హిట్తో మొత్తం అన్ని అనుమానాలు పటాపంచలు చేసింది. అంటే ఒక రియల్ హిట్. చాలా మంది నాకు ఏదో కొంతమంది చెప్పారు, నాగార్జున మొత్తం రివేవర్స్ని, చిన్న యూట్యూబ్ వాళ్ళని అందరినీ కొనేసాడు, మొత్తం ఎలాగైనా సరే నెగిటివ్ రాకుండా చేశాడు. ఓకే, ఆయన చేశాడు అనుకుందాం. కానీ మరి సినిమా జనాలను కూడా ఆయనే పంపించాడా? హిట్ అని సినిమాలు ఆయనే పంపించాడా? అంటే ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో 61 కోటి, ప్లస్ మండే సూపర్ డూపర్ కలెక్షన్స్ అండ్ ట్యూస్డే సూపర్ కలెక్షన్స్. ఇది నాగార్జున గారు పంపలేదు కదా, ఇది ప్రజలు సినిమా బాగుందని తెలిసి ప్రజలు వెళ్తున్నారు. అంటే మీరు మాట్లాడే మాటల్లో ఇప్పటికీ కూడా నెగిటివ్ మానండి, సినిమా చూడండి, సినిమా చూసి నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే మీరు వెళ్ళొద్దు, మీరు 20 మందికి చెప్పండి. కానీ ఇలాంటి ఫేక్ మాటలు మాట్లాడకూడదు. ఒక కొడుకు కోసం తండ్రి ఎంత పబ్లిసిటీ చేయాలో, ఎలా చేయాలో, ఏ ప్రాణం పెట్టాలో, ఏ విధంగా చేయాలో చేస్తారు. చేయకుండా ఎందుకుంటారండి? ఆయన పబ్లిసిటీ చేయడం కోసం ఆయన డబ్బులు ఇచ్చి కొనవలసిన అవసరం లేదు. సినిమా బాగుంటేనే చూస్తారు. మనం ఎన్ని చేసినా ప్రేక్షకుడికి సినిమా ఇష్టమైతే చూస్తాం. మా ఇంటి బంగారం ఏం చేశారండి? మా ఇంటి బంగారం ఏం పబ్లిసిటీ చేశారు? ప్రేక్షక ఆదరణ పొంది 100 కోట్ల రూపాయలు దాటింది. ప్రేక్షక ఆదరణ పొందింది. ప్రేక్షకుడు నెగిటివ్ మీరు రిపోర్ట్స్ ఇచ్చారు. మరి సక్సెస్ రిపోర్ట్ ఎందుకు వచ్చింది? మరి ఇన్ని రోజులు ఎందుకు సినిమా ఆడింది? ఇన్ని 100 కోట్లు ఎందుకు కలెక్షన్ చేసింది? అంటే మనం మాట్లాడేటప్పుడు నిజం మాట్లాడాల. అభిమాని అనేది పక్కన పెడితే, ఇక్కడ మనం రివ్యూ ఇచ్చేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, ఆ అబ్బాయి కష్టం, ఆ డైరెక్టర్ సినిమా తీయడం విధానం,
ఆ సినిమా తీసిన నాగవంశీ గారి సినిమా తీసిన ఖర్చు పెట్టడం అన్నపూర్ణ కానీ ఇద్దరు కానీ ఆ సబ్జెక్ట్ ఎన్నుకోవడం, ఆ సబ్జెక్ట్లో సాంగ్స్, ఆ అమ్మాయి హీరోయిన్, హీరో మొత్తం టోటల్గా ప్రాణం పెట్టి సినిమా చేశారు. కనుక ఈజ్ ద గ్రేట్ఫుల్. అంటే ఆయనకి హిట్ కొట్టాలనేది కోరుకోవడంలో, ఎందుకంటే ఆ కుటుంబానికి హిట్ కావాలి, ఆ అబ్బాయికి హిట్ కావాలి, ఆ అబ్బాయి 10 సినిమాలు చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, కార్మికులు బతుకుతారు, 2 ఇండస్ట్రీకి కూడా గుడ్ హీరో వస్తాడు, మంచి హీరో, మంచి ఆలోచన పరుడు, మంచి కష్టపడతాడు. కనుక నక్కినేని ఫ్యామిలీ నాగార్జున గారికి ఆ ఇద్దరు కొడుకులు ఉన్నారు, 2 కళ్ళు అయితే ఈజ్ ఆల్రెడీ హీరో. నాగ చైతన్య బిగ్ ఆర్టిస్ట్ అయిపోయాడు, ఈయన కూడా హీరో అవ్వాలి. అలాగే ఎందుకంటే కొంచెం గిల్టీ ఫీలింగ్ వస్తుంది, నా అన్నకి ఎందుకు హిట్ వస్తుంది, నాకు ఎందుకు హిట్ రాలేదు, ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ రాకూడదు. మంచి కష్టపడేవాడు, కథ ఎన్నుకునేవాడు, సినిమాకి కోట్లాది ఆస్తుపడు, లేనివాడు కాదు. అన్నిటికి అన్ని అంగులు ఉన్నాయి, డాన్స్ ఫైట్ అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు హిట్ రావట్లేదు నాకు బాధ, నాకే కాదు అందరికీ ఉంది. అది నిన్న లెనిన్ అనే సినిమాతో సక్సెస్కి దారితీసి ఏ సూపర్ హీరో అయ్యాడు. అందరూ అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం. ఆ హీరో ఇంకా 10 సినిమాలు తీయాలని చూద్దాం. కనుక అలాగే నాగార్జున గారికి ఆయన కన్నీళ్ళు వృధా కాలేదు. ఇద్దరు కొడుకులు బంగారం లాంటి కొడుకులు, ఇద్దరు హ్యాపీ. అక్కినేని మనవలు ఇద్దరు హ్యాపీ. కనుక నా నా అభినందనలు కూడా, నా ఆశీర్వాదం కూడా అఖిల్కి ఇస్తూ, నా అభినందనలు కూడా ఇస్తూ, ఆయన ఇంకా మంచి సినిమాలు తీయాలని. కనుక 100 కోట్ల నుంచి నా అంచనా 120 కోట్లు దాటుతుంది. ఇవాళకి 70 కోట్లు అవుతుంది, 72 కోట్లు ఎంత వస్తుంది. 100 to 120 crores అబోనే, 100 to 150 crores మధ్యలో సినిమాని రేంజ్ చేస్తుంది. గ్రేట్ కలెక్షన్స్, అంటే మామూలుగా కూడా కలెక్షన్స్ కావు, ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ ఉన్నాయి. మనం ఇది నేను అబద్ధం చెప్పట్లేదు, ఇదేదో నేనేదో వాళ్ళకేవో నాకేం డబ్బులు ఇవ్వలేదు కనుక నన్నేం కొనలేదు. కనుక నిజం కలెక్షన్స్ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. నాకు నాగవంశీ ఎంతో, నాకు నాగార్జున గారు ఎంతో, నాకు అఖిల్ ఎంతో, అలాగే మీరు అందరూ కూడా, ప్రజలు కూడా నాకు అంతే. కనుక ఇది ఉన్నది ఉన్నట్టే చెప్పాను తప్ప నేనేది అబద్ధం కలెక్షన్ చెప్పట్లేదు. ఇస్ అ గ్రేట్ 120 crores to 150 crores కలెక్షన్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ కూడా బెటర్ కలెక్షన్స్ ఉన్నాయి. కనుక ఆయన రేంజ్కి, ఆయన తీసిన సినిమా హీరో రేంజ్ 5 రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి నేను దగ్గర నుంచి బెటర్ కలెక్షన్స్ ఉన్నాయి. కనుక ఇలాగే ఇండస్ట్రీ బాగుండటానికి రేపు వచ్చే సినిమాలన్నీ ఆడాలి. జననాయకని ఆడాలి, అలాగే రేపు చెన్నై లవ్ స్టోరీ ఆడాలి. శ్రీనివాస మంగాపురం ఇస్ అ గ్రేట్ హీరో, సూపర్ హీరో. కృష్ణ గారు కనబడుతున్నారు, మహేష్ బాబు కనబడుతున్నారు, ఇద్దరు ముఖంలో. ఎప్పటికైనా బిగ్గెస్ట్ హీరో అవుతాడు. శ్రీనివాస మంగాపురంలో జయకృష్ణ, రమేష్ బాబు గారి కొడుకు సూపర్ ఆర్టిస్ట్ అవుతాడు. ఇది రాసి పెట్టుకోండి, ఇది రాసుకోండి, ఇది ఒక చరిత్ర. కనుక ఆ సినిమా ఆడాలని కోరుకుందాం, ఆ అబ్బాయి పెద్ద హీరో అవ్వాలని కోరుకుందాం. ఇండస్ట్రీ బాగుంటే, థియేటర్లో 4 సినిమాలు వస్తుంటే, ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్, కార్మికుడు బాగుంటాడు. కనుక రేపు వచ్చే సినిమాలు అన్నీ కూడా హిట్ అవ్వాలని, ఇలాగే ఆడాలని హ్యాట్రిక్ కొట్టాం. 1 పెద్ది, 1 మా ఇంటి బంగారం, 3 లెనిన్. అందుకనే డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.